చూస్తున్నారు MF4 టీవీ. గూడూరు 2వ పట్టణంలోని అక్సా మసీదులో శనివారం నూతన సాంకేతిక లేజర్ పరిజ్ఞానంతో సామూహిక ఉచిత కత్న ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి సుమారు 50 మంది నిరుపేద ముస్లిం చిన్నారులు హాజరై కత్నా చేయించుకున్నారు. మసీదు ఆవరణలోని చిన్నారులు వారి తల్లిదండ్రులకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు కరీముల్లా మసీదు ముతవల్లి చైర్మన్ షేక్ చాన్బాషా, కరీముల్లా ఇమాం షఫీ, మౌలానా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మసీద్ ఇమాం షఫీ, మౌలానా సెక్రటరీ తమీంలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్సా మసీదులో నిరుపేద ముస్లిం చిన్నారులకు ఒడుగులు చేస్తున్నట్లు చెప్పారు. ఇస్లాం ధర్మంలో ఖతనా తప్పనిసరిగా చేయించాలని అన్నారు. ఖతనా చేయించడం వల్ల పలు రకాల చర్మ వ్యాధులు దరిచేరవని అన్నారు. తొలిసారిగా గూడూరు నూతన లేజర్ టెక్నాలజీతో చుక్క రక్తపు బొట్టు కూడా రాకుండా, చిన్నారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, కట్టు కట్టాల్సిన అవసరం కూడా లేకుండా వైద్యులు అస్లం మౌలాలి, నిర్వాహకులు కరీముల్లా ఎంతో చక్కగా చేశారని వారి కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత సామూహిక కత్నా కార్యక్రమ నిర్వాహకులు కరీముల్లా మాట్లాడుతూ గత ఏడాది 70 మంది చిన్నారులకు ఒడుగులు చేయించామని, ఈ ఏడాది 50 మంది వరకు చిన్నారులను లేజర్ టెక్నాలజీతో కత్నా చేయించామన్నారు. పేద ముస్లింలు ఖర్చుతో కూడుకున్న కత్నా ఒడుగులు చేయించడం భారంగా మారుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఉచితంగా కత్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. అనంతరం చిన్నారులు, తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు ఉచితంగా బిర్యానీ భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ ముతవల్లి చాన్బాషా, నిర్వాహకులు కరీముల్లా, సెక్రటరీ తమీం భాయ్, అక్సా మసీదు ఇమాం షఫీ, మౌలానా ఆస్కర్ ఇలియాస్, మౌజన్లు సిరాజ్, హిదాయతుల్లా, అయూబ్, మసీద్ కమిటీ సభ్యులు, కార్యనిర్వాహక యువత అలీ, అస్గర్, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అక్సా మసీద్ నందు ఉచిత ఖత్నాలు ఒడుగు కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో మన పెద్దలు చాన్బాషా గారు మన ఈ కార్యక్రమం జరిపించిన ముతల్లి మన కరీముల్లా గారు మన సభ్యులు ఆధ్వర్యంలో ఉచిత ఖత్నాలు జరుగుతున్నవి. ఈ ఖత్నాలకు కనీసం మా మసీదు ఆవరణలోని పెద్ద చిన్న పిల్లకాయలు 20 మంది దాకా పిల్లకాయలు వచ్చున్నారు. ఆ పిల్లకాయలు ఇప్పుడు వాళ్ళకి భోజనం వచ్చి టీలు, కాఫీలు అన్ని సౌకర్యములు చేస్తున్నారు. కావున ఈ ఉచిత కార్యక్రమం ప్రతి సంవత్సరం 70 మంది, పోయిన సంవత్సరం 70 మందికి ఇదే అక్సా మసీద్ ఆవరణలో జరుగుతున్నారు. ఈ సంవత్సరం 25-30 మంది దాకా పిల్లలు వచ్చినారు. ఈసారి రెండో సినిమా కాబట్టి కరెంటు ట్రబుల్ వల్ల కొంచెం ఆలస్యం అవుతున్నది. కానీ కరెంటు రాగానే ఈ ఉచిత సంపూర్ణంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. అక్సా మసీద్ ఆవరణంలో పిల్లలకి సర్కంసైజెస్ అంటే ఒడుగులు సున్నతి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాం చేసిన మన డాక్టర్ అస్లం గారు, పెద్దలు చాన్బాషా గారు, కరీముల్లా అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.